కర్నూలు కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీలు వినూత్నంగా ఆందోళన చేపట్టాయి. కరెంట్ ఛార్జీ పెంపును వ్యతిరేకిస్తూ భోగిమంటల్లో విద్యుత్ బిల్లులనేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు బాదుడే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడుతున్నారు. తక్షణమే పెంచిన కరెంట్ ఛార్జీ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం ఆదాని ఒప్పందాలు రద్దయ్యేంత వరకు దేశానికి ఆదాని ఒప్పందాలు రద్దు చేసే వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు గత ప్రభుత్వం పెంచినట్టు విద్యుత్ ఛార్జీలు చాలా భారమైనవి. నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల జోలికి వెళ్ళను, ఎటువంటి ఛార్జీలు పెంచను, అవసరం అనుకుంటే తగ్గిస్తా అని చెప్పేసి వాగ్దానం చేసినట్టు ముఖ్యమంత్రి గతంలో బాదుడే బ్యానర్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ తిరిగినట్టు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే 20,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేయడం అంటేనే రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మోసం చేయడం తప్ప వేరే కాదనేది ప్రజలు గమనించాలని చెప్పి పేదలకు పెనుభారంగా మారినటువంటి కరెంటు బిల్లులను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు మేము కరెంటు బిల్లులు భోగిమంటంలో దగ్ధం చేసే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఎందుకంటే ఆ పొద్దు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కరెంటు బిల్లులు పెంచడం కాదు కదా తగ్గిస్తానని చెప్పాడు. కానీ తగ్గించడం కాదు కదా ఈరోజు పెంచుతూ ఉన్నాడు. నేను అతనైతే పెంచినాడు, బాదుడే అని చెప్పి ప్రోగ్రాములు చేసి కార్యక్రమాలు చేసినాడు. కానీ ఆ మాట మర్చిపోయినావా చంద్రబాబు నాయుడు గారు అని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం మహిళా సమాఖ్యగా. పెంచనని చెప్పిన మాట ఇప్పుడు పెంచుతున్నాడు. ఆయన స్వలాభం కోసము, సొంత లాభం కోసము జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు.